గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టుడే మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆక్వాకల్చర్లో అంటే మనం తీసుకున్న ఆక్వాకల్చర్ క్లస్టర్లో ఫస్ట్ పేపర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆక్వాకల్చర్లో మనం ద ఇంపార్టెంట్ టాపిక్ అండ్ టాపిక్ కూడా ఇంపార్టెన్స్ ఆఫ్ ఆక్వాకల్చర్ని ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఇంపార్టెన్స్ ఆఫ్ ఆక్వాకల్చర్ లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నవి వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ది ఆక్వాకల్చర్ అండ్ వాట్ ఈస్ ద ఆక్వాకల్చర్, ఇలాంటి విషయాలన్నీ మనం మాట్లాడుకుంటూ వచ్చాం. అసలు మనం దాన్ని ఎందుకు చదవాలి, ఆ నెసెసిటీ ఏంటి అనే విషయాలన్నింటినీ మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిగా ఆక్వాకల్చర్ ఎక్కడ పుట్టింది ఏంటి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నాం. బట్ టుడే మనం ఈరోజు నేర్చుకునేది ఆక్వాకల్చర్ యొక్క ఇంపార్టెన్స్, అంటే ఈ యొక్క జలజీవన సంవర్ధనానికి సంబంధించిన ప్రాముఖ్యత ఏంటి, అసలు ఎందుకు ఇలా చేస్తున్నాం, ఈ విషయాలన్నింటినీ నేర్చుకుంటున్నాం. అలాగే దీంట్లో ఉండే అనదర్ వేస్ని కూడా మనం ఎప్పుడు కూడా ఆక్వాకల్చర్ అంటే చేపలు పెంచడం, వాటిని మనం తినడం లేకపోతే ఎక్స్పోర్ట్ చేయడం, వీటి వరకే మనకు తెలుసు. లేదు, దీంట్లో చాలా యూజెస్ ఉన్నాయి. ఆ యూజెస్ అన్నిటికీ మనం ఈరోజు క్లాస్లో తెలుసుకోబోతున్నాం. సరే, ఈరోజు మనం చూసుకునే క్లాస్లో చూసుకుంటే ఫస్ట్ పాయింట్ మనం ఇప్పుడు చెప్పుకునే ఒక కామన్ పాయింట్తో స్టార్ట్ చేస్తున్నాం. ఏంటిది అంటే కనుక జలజీవుల యొక్క అంటే ఆక్వాకల్చర్ యానిమల్స్ యొక్క మీట్ లేకపోతే వాటి యొక్క ఫ్లెష్ అంటే వాటి మాంసం కనుక మిగతా అంటే పౌల్ట్రీ కానీ పౌల్ట్రీలో కోళ్ళ యొక్క మాంసం కంటే లేదా మేకలు వాటి యొక్క మాంసం కంటే త్వరగా జీర్ణమవుతుంది. చేపలు లేదా రొయ్యలు లేదా పీతలు వీటి యొక్క మాంసం అనేది చాలా ఫాస్ట్గా డైజెస్ట్ అవ్వడమే కాకుండా ప్రోటీన్ శాతం కూడా అత్యధికంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ వీటి యొక్క గ్రోతింగ్ కూడా చాలా ఫాస్ట్గా అవడం వల్ల మనం ఆహార కొరతను తీర్చడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. సరే, మనం చూసుకుంటే దీన్ని మన ఇండియాలో ఎంతవరకు దీన్ని డెవలప్ చేశారు అండ్ మన ఇండియాలో పీపుల్ ఎలా తింటున్నారు దీని విషయాన్ని మనం చూసుకుంటే కనుక అమెరికన్ పీపుల్ ఒక హ్యూమన్ బీయింగ్ పర్ యానం అంటే 1 ఇయర్కి తను తీసుకునే కిలో చూసుకుంటే 15 కిలోస్ ఎంతమ్మా 15 కిలోస్ ఒకే ఒక మనిషి కన్జ్యూమ్ చేస్తున్నాడు, ఒకే ఒక మనిషి తింటున్నాడు. కానీ మన భారతదేశంలో ఒక మనిషి అంటే ఒక హ్యూమన్ బీయింగ్ మొత్తం సంవత్సరం అంతా చూసుకుంటే తను తీసుకునే మాంసం లేదా ఫ్లెష్ మీట్ చూసుకుంటే కనుక 4 kgs మాత్రమే. అంటే ఎంత డిఫరెన్స్ చూసుకుంటే 11 కిలోస్ 11 kgs చెప్పచ్చు. లేదంటే ఇలా 11 కిలోల మనకి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అంటే మనం ఎంత తక్కువ ప్రోటీన్ని తీసుకుంటున్నాము. సరే, ప్రోటీన్ని చూసుకుంటే కనుక మన శరీరం మన బరువు ఎంత ఉందో అంటే మనం ఎన్ని కేజీలు ఉన్నామో అన్ని గ్రాముల ప్రోటీన్ మన శరీరానికి అవసరం. ఈ విషయం మన అందరికీ తెలిసిన విషయమే. కానీ మనుషులు చూసుకుంటే మన ఇండియాలో చాలా తక్కువ అనమాట. అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 kgs ఉన్నామనుకోండి, సరేనా? ఆ హ్యూమన్ బీయింగ్ పర్ డేకి ఎంత తినాలి? 60 grams ప్రోటీన్స్ తీసుకోవాలి కదా. మన అమెరికాలో చూసుకుంటే కనుక వాళ్ళు పర్ డే 70 grams ప్రోటీన్ తీసుకుంటారు. ఎంతమ్మా? 70 grams ప్రోటీన్ తీసుకుంటారు. కానీ ఇక్కడ ఇండియాలో ఒక హ్యూమన్ బీయింగ్ పర్ డే ఒక రోజుకి తను తీసుకునే ప్రోటీన్ శాతం చూసుకుంటే 7 గ్రాములు. ఎంతమ్మా? 7 గ్రాములు. అంటే ఎంత తక్కువ. అందుకే ఎవ్రీడేని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అని చెప్పి మనకి ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు. అంటే ఎగ్లో 94% మనకి అంత ప్రోటీన్స్ దొరికే అవకాశం ఉంటుంది. ఇంకా ఫిష్ మనం చూసుకునే ఆక్వాకల్చర్ యానిమల్స్లో చూసుకుంటే 73 లేదా 74 or 5 మనకి 70 అబోవ్ ఉంటుంది అనమాట. 70 అబోవ్ ప్రోటీన్ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకోవాలి అని చెప్తున్నాను. ఇలా మనం తీసుకోవటం వల్ల మన శరీర బరువుకు తగినట్టు మనం ప్రోటీన్ శాతాన్ని మనము అందిస్తున్నామని అర్థం. ఈ ప్రోటీన్ని తీసుకోవటం వల్ల మన మజిల్స్ హెయిర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మన శరీరంలో ఉండే ప్రతి అవయవానికి మనకి ప్రోటీన్ అనేది చాలా అవసరం. దాని రిక్వైర్మెంట్ మనం ఏం చేయాలి? కంప్లీట్గా ఫీల్ చేయాలి. దానికోసం మనము ఇలా తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ప్రోటీన్ ఎఫిషియన్సీ రేషియో అని మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. అంటే ప్రోటీన్ ఎఫిషియన్సీ రేషియో PER అంటే ఏంటని చెప్పాను? మనం తీసుకున్న ప్రోటీన్ అది మన శరీర బరువుగా కన్వర్ట్ అయ్యే రెండింటికి మధ్య ఉండే నిష్పత్తిని ఏమంటామమ్మా? ప్రోటీన్ ఎఫిషియన్సీ రేషియో అని మాట్లాడుతున్నాం. ఈ ప్రోటీన్ ఎఫిషియన్సీ రేషియో అనేది మన దేశంలో ఖచ్చితంగా తక్కువ ఉంటుంది కదా కంపేర్డ్ టు అదర్ కంట్రీస్. అంటే వేరే కంట్రీస్తో మనం ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటామో మన యొక్క బాడీ వెయిట్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం వాళ్ళకంటే చాలా ఎక్కువ డిఫరెన్స్లో ఉంది కాబట్టి.
సరే, ఈ పాయింట్లన్నీ కామన్ పాయింట్లుగా వస్తూ ఉంటాయి. కామన్ అయినప్పటికీ చాలా భయంకరమైనవి. కాబట్టి మనం ఆక్వాకల్చర్ని చాలా ఎక్కువగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. సరే, లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా మేడం, ఇవన్నీ ఉన్నాయి, సో యూజెస్ అని చెప్పి. మరి మళ్ళీ ఎందుకు ఈ క్లాస్ అంటే లాస్ట్ టైం హిస్టరీ, అలాగే దానికి కావాల్సిన కొంచెం ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు ఆ ఇంపార్టెన్సే కాదు, దానికి అనుబంధంగా ఉండే, అంటే దానికి కొంచెం అటాచ్డ్గా ఉండే సో మెనీ యూజెస్ మనం ఈరోజు మాట్లాడుకుంటాం. అవునా, ఇన్ని యూజెస్ ఉన్నాయా అని తెలుసుకునే క్లాసెస్ అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే కనుక సెకండ్ వన్, ఫిషెస్ అనేవి యూస్ఫుల్నెస్ టు మ్యాన్కైండ్. ఇక్కడ మనం చూసుకుంటే ఫిషెస్ లేకపోతే చేపలు అనేవి మనిషికి ఎంత ఉపయోగపడుతున్నాయి, వాటిలో ఏమేమి ఉన్నాయి అంటే ఇప్పుడు అంటారు కదా, దాంట్లో విటమిన్లు ఉంటాయి, ప్రోటీన్లు ఉంటాయి, ఇలా ఉంటాయి, అదేనా? అలా కాదు. ఇలా చూసుకుంటే కనుక మనకి చేపల నుంచి వచ్చే చాలా బై ప్రొడక్ట్స్ అని చెప్పచ్చు. బై ప్రొడక్ట్స్ అంటే దాంతో నుంచి ఓన్లీ ఫ్లెష్, మీట్ మనం తినేదే కాదు, దాని నుంచి చాలా ప్రొడక్ట్స్ అనేది తీసుకుంటున్నాం. దాన్ని వైద్యంలోకి ఉపయోగిస్తున్నాం, అందానికి ఉపయోగిస్తున్నాం, అండ్ వాటి నుంచి చాలా రకాలైన వంటకాలు తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్దస్ అనే ఒక ఫిష్ ఉంటుంది. ఏముంటుందన్నా, సార్దస్ అనే ఒక ఫిష్ ఉంటుంది. ఆ ఫిష్ నుంచి మనకి దాని యొక్క కాలేయం, దాని యొక్క లివర్ నుంచి ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఆ యొక్క ఆయిల్ అనేది చాలా మెడిసినల్ వాల్యూ కలిగింది. దాన్ని వైద్య రంగంలో విరివిగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇట్స్ టూ కాస్ట్ అయినప్పటికీ కూడా మనకి వైద్య రంగంలో దీన్ని చాలా బాగా ఉపయోగిస్తూ ఉన్నారు. బికాస్ ఆఫ్ ది రీజన్ దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే వ్యాధులను నయం చేయడం ఇలాంటి అనేక లక్షణాలు అనేది కలిగి ఉంది. చేపలు మనకి ఇలా కూడా ఉపయోగపడుతున్నాయి. అండ్ దాంట్లో ఎక్కువగా ఏ విటమిన్ అంటే డి విటమిన్ మనకి సోర్సెస్ కనిపిస్తూ ఉంటాయి. ఏ విటమిన్ పాలల్లో కూడా ఉంటుంది, అండ్ మనకి చేపల్లో కూడా ఉంటుంది. మాంసాహారం దీని నుంచి కూడా మనము చక్కగా ఏనే తీసుకోవచ్చు. ఇంకొకటి డి అని చెప్పాను, మనకు తెలుసు సాధారణంగా డి అనేది ఏ విధమైన కూరగాయల్లో మనకి లభించదు, కేవలం సూర్యరశ్మి నుంచి మాత్రమే అది వస్తుంది అని అనుకుంటూ ఉంటాం. మనకి చేపల్లోంచి కూడా డి విటమిన్ని పొందే అవకాశం ఉంటుంది. వేరే ఏ కూరగాయల్లోని లేకున్నటువంటి లేదా వేరే ఏ విధమైన జంతు జీవజాలాల నుంచి దొరకనటువంటి డి విటమిన్ మనము చేపల ద్వారా పొందవచ్చు. దాన్ని మన శరీరంలో స్టోర్ చేసుకున్న తర్వాత అప్పుడు సూర్యకిరణాలు దాన్ని యాక్టివేట్ చేస్తాయి. అర్థమవుతుందా? డైరెక్ట్గా సూర్యకిరణాల నుంచి డి విటమిన్ అనేది మనకి రాదు, కానీ మన లోపల ఆల్రెడీ స్టోర్ చేయబడి ఉన్న డి విటమిన్ని మనకి యాక్టివేట్ చేయడానికి సన్ రైజెస్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయన్నమాట. అంటే మనం ఏం తీసుకోవాలి, ముందుగా చేపల్ని ఆహారంగా తీసుకోవాలి. చేపల్ని ఆహారంగా తీసుకోకుండా డి విటమిన్ మన లోపల లేకుండా సూర్యరశ్మి మన మీద పడినంత మాత్రాన డి అనేది మన శరీరానికి అందదు. అర్థమవుతుందా? సో మనం డి అనే విటమిన్ని కలిగి ఉండాలి అంటే చేపల నుంచి ఆహారాన్ని కూడా తీసుకోవాలి. సూర్యరశ్మి నుంచి కూడా వస్తుంది, కానీ మనం రెండు సోర్సెస్ని యూజ్ చేసుకుంటేనే మన యొక్క బాడీ అనేది ఎబిలిటీగా అన్ని పనులను చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అర్థమవుతుందా? అండ్ ఇంకా ఏమున్నాయి యూజెస్ అంటే ఇంకా చేపల యొక్క పొలుసు ఉంటుంది కదా, ఆ పొలుసుల నుంచి వచ్చే కలర్ పిగ్మెంట్ని, కలర్ ఉంటుంది కదా, చాలా కలర్స్ ఫిషెస్ కనిపిస్తాయి కదా, మనం అక్వేరియంలో ఫిషెస్ చూస్తాం కదా, ఆరెంజ్, బ్లాక్, సిల్వర్, ఇలా సో మెనీ కలర్స్ని మనం చూస్తూ ఉంటాం. అక్వేరియంలో ఫిషెస్కి చాలా స్కేల్స్ ఉంటాయి. మీరు స్టూడెంట్స్ ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి అక్వేరియం ఎలా ఉంటుందో, ఆ అక్వేరియంలో ఉండే ఫిషెస్ కలర్స్ ఎలా ఉంటాయో. సో ఇలా ఈ కలర్స్ కలిగిన పైన స్కేల్స్ బట్టే ఫిష్గా కలర్ వస్తుంది అనమాట. అంటే ఆ స్కేల్స్ తీసేస్తే ఫిష్గా కలర్ ఉండదు. అంటే కలర్ ఎక్కడ మనకి ప్రజెంట్ అయి ఉంది, పిగ్మెంట్, కలర్ పిగ్మెంట్ వాటిపైన స్కేల్ ఉంటాయి. ఇప్పుడు ఆ స్కేల్స్ని తీసి దాని లోపల ఉన్న ఆ కలర్ పిగ్మెంట్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ కలర్ని మనకి ఆర్టిఫిషియల్గా వస్తున్నాయి కదా పర్ల్స్, ముత్యాలు, చాలామంది గర్ల్స్ ముత్యాల హారాలు వేస్తూ ఉంటారు కదా, వాటి యొక్క ముత్యాలకి వాటి కోటింగ్కి లేకపోతే పైన పోతగా వేయడానికి మనకి వీటి యొక్క స్కేల్స్ నుంచి వచ్చే కలర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఇదొక యూజ్. అర్థమవుతుందా? ముత్యాలు మనకి రంగురంగుల్లో రావాలనుకుంటే కనుక చేపల యొక్క స్కేల్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక చేపల నుంచి వచ్చే కొంచెం గ్లూ, వాటి శరీరం నుంచి తీసే గ్లూ ఉంటుంది కదా, అంటే గమ్, ఆ గమ్ని మన బుక్స్ బైండింగ్ అవి ఉంటాయి కదా నాన్న, బుక్స్ని బైండ్ చేసేవి అవి ఉంటాయి కదా, ఆ బైండింగ్ వర్క్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. కానీ మనకి అసలు తెలియని విషయం. ఇక్కడ చేపల నుంచి వచ్చే గమ్ని యూజ్ చేసి బుక్స్ని స్టిక్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలా చేపల యొక్క ఉపయోగాలు అనేకమైనవి ఉన్నాయి, ఇక్కడ చాలా చెప్పుకోవచ్చు. సరే చెప్తాను వినండి. ఇక్కడ మనకి చేపల యొక్క వాజాలు ఉంటాయి కదా,
అంటే వాటి యొక్క ఫైన్ ఫిన్స్, డార్సల్ ఫిన్స్, ఈ ఫిన్స్ని అలాగే మనకి అండ్ ఫిన్స్ ఉంటాయి కదా, ఈ ఫిన్స్ అన్నింటినీ ఏం చేస్తారంటే కట్ చేసి స్పెషల్గా ఎక్స్పోర్ట్ చేస్తారు అదర్ కంట్రీస్కి. ఎందుకు వీటిని మనకి కట్ చేసి పడేస్తాం కదా, వీటిని ఏం చేస్తారు అంటే చైనా దేశస్తులు, అంటే మనకి చైనీయులు ఉన్నారు కదా, వాళ్ళ చైనీస్ పీపుల్ వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాటి నుంచి సూప్ తయారు చేస్తూ ఉంటారు, అంటే వంటకాలు తయారు చేస్తూ ఉంటారు. అంటే ఆ యొక్క భాజాల నుంచి కూడా వచ్చే విటమిన్స్ని కానీ లేదా వాటి నుంచి వచ్చే ప్రోటీన్స్ని కానీ మనం ఏమాత్రమో కూడా వేస్ట్ చేయకుండా వాటిని సూప్స్ కింద తయారు చేసి వాటిని తాగుతూ ఉంటారనమాట. అంటే అవి కూడా మనం పడేసే ఆ యొక్క వాజాలను కూడా మనం ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా కూడా యూజ్ ఉందన్నమాట. అంటే దాని నుంచి కూడా మనం మనీని ఎర్న్ చేయొచ్చు. ఇంకొకటి మరి ముఖ్యమైన విషయం, మనం ఈ చేపలు మేము తినము పాడైపోయింది అని అనుకుంటూ ఉంటాం కదా, కొంచెం మెత్తగా అయిపోయినాయి అంటే పట్టబడిన 8 hours తర్వాత అది లోపల నుంచి స్పాయిల్ అయిపోతూ ఉంటుంది కదా, వాటిని ఏం చేస్తూ ఉంటాము, లేదా కొంచెం నలిగిపోయిన ఫిష్ అనేది ఎవరు కొనుక్కోరు, అలాంటి వాటిని ఏం చేస్తూ ఉంటారంటే వాటిని పౌల్ట్రీకి లేకపోతే వేరే విధమైన జనజీవులకి పిల్లెట్స్ రూపంలో ఆహారం కింద తయారు చేసేసి వాటికి వేస్తూ ఉంటారనమాట. దాన్ని చాలా ఇష్టంగా అవి తినడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఫిషెస్ చేసే ఇంకొక పని చెప్పిన, మనం వాటర్లో మనకి ఈగలు లేకపోతే దోమలు, కీటకాలు, ఇన్సెక్ట్స్ అంటే ఆర్డర్ కూడా రౌండ్ ఇన్సెక్ట్స్ మ్యాక్సిమం ఎగ్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి తేమ కలిగిన ప్రదేశాలలో. ఆ యొక్క ఎగ్స్ అన్నిటిని కూడా తినేసేవి చేపలే. లేదు ఈ చేపలు అలా వాటిని తినలేదు అనుకున్నాం అనుకోండి, అవన్నీ ఓల్డని దోమలైపోయి రకరకాల స్పీషీస్కి సంబంధించిన దోమలన్నీ వచ్చేసి మన యొక్క మానవులపై దండెత్తుతాయి. దండెత్తినప్పుడు ఏమవుతుంది, అనేక రకాలైన వ్యాధులకు మనం గురవడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇట్లా మనం చాలా వరకు దోమల బెడద తగ్గుతూ ఉంది అని చెప్పుకోవడానికి గల రీజన్ ఏంటంటే కనుక చాలా రకాలైన ఫిష్లు, ఆ ఫిష్లు యొక్క ఎగ్జాంపుల్స్ మనకు రాయడం జరిగింది. కీలా, డానియో, రాస్బోరా, గంబూజియా అండ్ పాంచాక్స్, ఐసుమస్, ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయంటే ఈ చేపలు వాటి యొక్క గురుడ్లను తిని బతుకుతూ ఉంటాయన్నమాట. వేపిరి దోమల యొక్క గురుడ్లను, వాటి యొక్క లార్వా స్టేజెస్ని తినేస్తూ ఉంటాయి. ఇవి ఎప్పుడైతే వాటిని తినేస్తూ ఉంటాయో మనకి దోమల యొక్క పిల్ల సంతానం అనేది తగ్గిపోతూ ఉంటుంది. తద్వారా మనకి వ్యాధులు అనేవి కూడా తగ్గుతూ ఉంటాయి. అంటే ఇవి మనకి ఇండైరెక్ట్గా కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి. మనం అసలు దాన్ని గమనించాం. ఆక్వాకల్చర్లో చూసుకునే యూజ్లో కూడా మనకి ఇదొకటి చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఇందాక నుంచి ఆక్వాకల్చర్లో అక్వేరియం అని మాట్లాడాను కదా, అక్వేరియం అంటే ఇష్టం ఉండదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటారా అమ్మ? అస్సలు ఉండరు. అక్వేరియం ఇంటి దగ్గర తెచ్చి దాంట్లో రకరకాలైన రంగు చేపలను వేస్తే కనుక ఎవరు వచ్చినా కాసేపు అయినా 5 minutes అయినా దాన్ని చూస్తూనే ఉంటారు. బికాస్ ఆఫ్ ది రీజన్ అవి అంత అందంగా వాటిలో ఈదుతూ ఉంటాయి. వాటి యొక్క ఈదే విధానం లేదా వాటి నోటితో చేసే చిన్న నృత్యం లాంటి ఆ యొక్క చప్పుడు, ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. చూస్తున్నంతసేపు ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా మనం చాలా రిలాక్స్ అయిపోతూ ఉంటాం అనమాట. అంటే మన మనసుకి ప్రశాంతతను కూడా కలుగు చేసేటటువంటి గొప్ప గుణం వీటిలో ఉంది. మానవుని యొక్క ఆనంద ఉల్లాసానికి కూడా ఇవి ఎంతగానో దోహదపడతాయి. మనుషులకి ఎన్ని రకాలైన యూజెస్ ఇస్తున్నాయో చూసారా. అండ్ ఈ చేపల్ని ఇలా ఒక్క చేపలుగానే పెంచితే కనుక మనకి దాని నుంచి వచ్చే ఎండ్ ప్రొడక్ట్స్ లేకపోతే ఈ చేపల చెరువుని కింద పెంచుతూ ఉన్నాం అనుకోండి, దీంతో పాటు మిశ్రమ పెంపకం అంటే కంపోజిట్ కల్చర్ని కూడా మనం చేయొచ్చు. కంపోజిట్ కల్చర్ అంటే ఏంటంటే కింద చేపల చెరువు ఉందనుకోండి, దాంట్లో పైన ఒక ఫామ్ని నిర్మించి పైన ఏమైనా జంతువుని పెంచవచ్చు. మేకల్ని కానీ లేకపోతే పిగ్స్ని కానీ, పిగ్స్ హస్బెండరీ కానీ లేకపోతే గోట్స్ని కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం ఏదైనా పెంచుకుంటూ వచ్చామనుకోండి, దాని నుంచి వచ్చి వేస్ట్ చెరువులో పడుతూ ఉంటుంది. చేపలకు మనం అదనంగా ఏ ఫుడ్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఇలా కంపోజిట్ కల్చర్ని కూడా మనం చేయొచ్చు, అంటే మిశ్రమ పెంపకాన్ని కూడా చేయొచ్చు. ఇలా ఆక్వాకల్చర్తో పాటు రిమైనింగ్ మనం అంటే అగ్రికల్చర్ వైపు లేదా అరటి తోటలు ఇవన్నీ ఉంటాయి కదన్నా, అరటి తోటల మధ్యలో వాటర్ని పెడుతూ ఉంటారు. ఆ వాటర్లో కూడా ఒక్కొక్కసారి పిల్ల చేపలను విడిచిపెట్టేసామనుకోండి, ఆ వాటర్లో కూడా ఏమవుతాయంటే 2-3 నెలలకే మనకి చేపలు అనేవి పెద్దవి అయిపోతూ ఉంటాయి. ఈలోపు మనం పెట్టాలనుకున్న ఈ యొక్క అరటి తోటలకు కానీ లేకపోతే వేరే ఏమైనా తోటలకు వాటర్ ఎక్కువ పెట్టాల్సిన తోటలకు పెంచుకున్నాం అనుకున్నాం, అలాంటి వాటిలో కూడా మనము ఏం చేయొచ్చు, కాంపోజిట్ కల్చర్ చేయొచ్చు. ఇలా 2-3 పంటలు అంటే ఇలా ఒకేసారి వాటి నుంచి వచ్చే ఆదాయాన్ని ఉత్పాదకతలు మనం తీసుకోవచ్చు. అండ్ కార్ప్
అట్లా ఇలా కొన్ని కాప్ చేపల్ని కనుక మనం పెంచినట్లయితే వాటిని వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేసినటువంటి అంటే విదేశీ మార్గ ద్రవ్యాన్ని కూడా మనము పొందవచ్చు. దాని నుంచి చూస్తే కనుక మన ఇండియా మనీ కంటే వేరే కంట్రీస్ యొక్క మనీ అనేది కొంచెం ఎక్కువే కదా, మనకి ఇక్కడ రూపాయితో పోలిస్తే డాలర్ అనేది ఎక్కువే కదా. సో వాళ్ళు తీసుకున్నప్పుడు మనకి వచ్చే మనీ ఇక్కడ కంటే ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఇది పెంచి అక్కడికి ఎక్స్పోర్ట్ చేసి ఆ మనీని మనం సంపాదించే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి చెప్పాలంటే మన ఇండియా కోసం చేస్తున్న ఫార్మింగ్ అయితే కనుక ఆహార కొరతను ఖచ్చితంగా తీర్చడానికి ఎంతో కొంత మనం కూడా శ్రమించినట్లు ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక హ్యూమన్స్కి నిరుద్యోగత అనేది మనం కొంచెం వరకు తగ్గించవచ్చు. అంటే ఉద్యోగ ఉపాధిని మనం కల్పించవచ్చు. మనం ఏదైనా ఒక చిన్న చెరువు పెట్టుకున్నాం అనుకోండి, మనం ఒక్కరమే యజమాని అని చెప్పేసి మనం ఒక్కరమే తవ్వేసుకుని మనం ఒక్కరే వాటర్ వేసేసుకుని మనం ఒక్కరే ఒకటే చేసేయలేం కదా. మనతో పాటు ఒక నలుగురు ఉండాలి, వాళ్ళతో పాటు మనకి పనివారు కూడా కావాలి. ఎవరైతే ఖాళీగా ఉన్నారో లేకపోతే ఎవరైతే ఒక డిగ్రీ అలా చేసి లేకపోతే అగ్రికల్చర్పై కొంచెం అవగాహన తీసుకుని దానికి ట్రైనింగ్ క్లాసెస్ తీసుకుని అలా ఖాళీగా ఉండకుండా అక్కడ ఫార్మింగ్లో లేకపోతే చెరువుల దగ్గర మనము ఆక్వాకల్చర్ దగ్గర పనిచేస్తూ ఉంటే లేకపోతే ఆక్వా ల్యాబ్స్ ఉంటాయి, ల్యాబ్స్లో మనం అంటే సాయిల్ టెస్ట్ లేకపోతే వాటర్ టెస్ట్ ఇలా అండ్ ప్యాథాలజిస్టులు కూడా ఉంటారు. అంటే ఫిష్లకి కానీ లేదా ప్రాన్స్ కానీ లేకపోతే క్రాబ్స్ లాబ్స్టర్స్కి ఏమైనా డిసీజులు వస్తే వాటిని ఎలా డయాగ్నోసిస్ చేయాలి, ఇటువంటివన్నీ చాలా రకాలైన జాబ్లు మనం క్రియేట్ చేయవచ్చు ఆక్వాకల్చర్ ద్వారా. మన దగ్గర ప్రజెంట్ ఉన్న పాండ్స్ అన్నింటినీ కూడా. అండ్ ఇంకొక వే కూడా ఉంది. ఇంకొక వే ఏంటంటే ఫీడింగ్ ఆఫ్ ఆక్వాకల్చర్ యానిమల్స్. ఆక్వాకల్చర్ యానిమల్స్కి ఫీడ్ ఉంటుంది, అంటే ఫుడ్ ఉంటుంది అనమాట. పిల్లెట్స్ని తయారు చేయటం అండ్ వాటికి స్టార్టింగ్ ఏజ్ ఏమి ఇవ్వాలి, తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత ఏ రకమైన ఫుడ్ ఇవ్వాలి. ఈ ఫుడ్ని బయట పెద్ద పెద్ద కంపెనీలు మనకి చెప్పుకుంటే కనుక గోద్రేజ్, కార్గిల్ ఇలా సమ్ కంపెనీస్ అనేవి మనకి ఫుడ్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఆ కంపెనీల్లో కూడా జాబ్లు వస్తూ ఉంటాయి. అంటే మనకి చాలా వరకు నిరుద్యోగ సమస్యను కూడా నివారించవచ్చు. ఆక్వాకల్చర్ అనేది అంత ప్రాధాన్యత కలిగింది. ఇలా మనకి జాబ్ ఆపర్చునిటీస్ని కూడా మనము సొంతం చేసుకోవచ్చు అనమాట. సరే, ఇప్పుడు మనం సెకండ్ సైడ్ హెడ్డింగ్లోకి వస్తే కనుక మ్యాన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆక్వాకల్చర్ ఏంటమ్మా? ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆక్వాకల్చర్. ఆక్వాకల్చర్లో ఉండే ప్రధాన ముఖ్యాంశాలను మనం మాట్లాడుకుంటే కనుక దీంట్లో ప్రధాన ముఖ్యాంశాలు అంటే ఏంటంటే వనరులు ఉంటాయి కదా, వాటర్ని మనం ఎంత ఎక్కువగా నాణ్యతగా ఉపయోగిస్తే అంత అధిక లాభాన్ని పొందవచ్చు. మన వాటర్ని ఏ పడితే ఆ వాటర్ని వేయకూడదు. ఎలాంటి సాయిల్లో పడితే అలాంటి సాయిల్లో ఈ యొక్క చెరువుల్ని నిర్మించడం వీలు కాదు. ఏ మాత్రం విషయ పరిజ్ఞానం లేకుండా వీటిలోనికి దిగడం కూడా అంత మంచిది కాదు. కానీ కొద్దిపాటి విషయ పరిజ్ఞానం కనుక మనం గ్రహించి అప్పుడు మనం ఈ పనులను చేపడితే కనుక మనకి చాలా అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. దీంట్లో ఇంకా చాలా ముఖ్యాంశాలు ఉన్నాయి. అంటే ఇంకా మన ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆక్వాకల్చర్లో మాట్లాడుకుంటే కనుక ఇంకా ముఖ్యాంశాలు మాట్లాడే పేపర్ అంతా ముఖ్యాంశాలే ఉంటాయి, అంటే ఇంపార్టెన్సే ఉంటుందన్నమాట. ఇంకా ఇంపార్టెన్స్లో మాట్లాడుకుంటే కనుక వీటిల్లో మనకి స్పెషల్ యాసిడ్ ఉంటుంది. ఓకేనా? ఈ యొక్క స్పెషల్ యాసిడ్ ఎసిటోక్లోరిన్. ఇక్కడ మనం చూసుకుంటే ఆయిల్ అనేది ఏం చేస్తూ ఉంటుందంటే శరీరంలో ఉండే క్రొవ్వుని లేకపోతే కొలెస్ట్రాల్ని ఏం చేస్తూ ఉంటుంది, తగ్గిస్తూ ఉంటుంది. మనం ఆక్వాకల్చర్ యానిమల్స్ని తినేస్తే చాలా లావ్ అయిపోతాము, ఫ్యాట్ అయిపోతాము అని అనుకుంటూ ఉంటాం. కాకపోతే ఈ యాసిడ్స్ ఏం చేస్తూ ఉంటాయంటే లాస్ట్ టైం చెప్పుకున్నాం 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి, సాచురేటెడ్ యాసిడ్స్ అనేవి, ఫ్యాటీ ఆమ్లాలు యాసిడ్స్ అవి కూడా అవి 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కూడా బాగా పనిచేస్తూ ఉన్నాయని చెప్పాను. ఈ యొక్క యాసిడ్స్ అనేవి ఏం చేస్తూ ఉంటాయి ఫ్యాటీస్ అంటే ఏంటంటే ఫ్యాట్ అనే పదం వినగానే మనం ఏమనుకుంటామంటే చాలా లావు అయిపోతాము, ఇంకా తినగానే మాంసం తినేవాళ్ళు చాలా లావుగా ఉంటారు, లేకపోతే చాలా లావు అయిపోతారు. కొన్ని అంటే మీట్ తింటే అవ్వచ్చు, కాకపోతే చేపల్లో ఉండే కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అంటే కొలెస్ట్రాల్ని లెస్ చేసే బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, లెస్ చేసే కొన్ని ఆమ్లాలు కూడా మనకి ప్రజెంట్ అయి ఉన్నాయి. ఆ యొక్క స్పెషల్ స్పీషియస్ ఫిషెస్ని కనుక మనం తీసుకుంటే చక్కటి వెయిట్ లాస్ని కూడా అంటే బరువును కూడా మనం తగ్గడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఈ విధమైన ముఖ్యాంశాలన్నింటినీ మనం దీంట్లో చూడొచ్చు. అండ్ వీటిలో చూసుకుంటే కనుక
దీని యొక్క ముఖ్యాంశాలు చూసుకుంటే కనుక ఇంతకుముందు ఒక చిన్న కుటీర పరిశ్రమగా స్టార్ట్ అయింది. ఆక్వాకల్చర్ అనేది చాలా పెద్ద భారీ పరిశ్రమగా గుర్తించబడిందని చెప్తూ ఉన్నాం. అలా గుర్తించబడడానికి కారణం ఏంటంటే కనుక వీటిల్లో అధిక గుడ్లు రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చేప అనేది ఒక చేప లేకపోతే ఒక ప్రాన్, ఇవి రిలీజ్ చేసే గుడ్లు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, వేలల్లో లక్షల్లో ఉంటాయి అన్నమాట. ఒక యానిమల్ రిలీజ్ చేసే ఎగ్స్ అనేవి మనకి లక్షల్లో ఉంటుంది. కాకపోతే వాటిని మనం కాపాడుకునే విధానం అనేది మెయిన్గా చూసుకోవాలి. వాటిని ఎలా కాపాడుకోవాలి అంటే కనుక మనం నిర్మించుకున్నటువంటి చెరువు కానీ లేదా మనం నిర్మించుకున్నటువంటి ఒక జాడి లేకపోతే జార్ సిస్టమ్స్ ఉన్నాయి, చిన్న చిన్న చెరువుల సిస్టమ్స్ ఉన్నాయి. ఈ సిస్టంలో ఏ సిస్టమ్ని తీసుకున్నప్పటికీ కూడా దాంట్లో వ్యాధి రహితమైన వాటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రముఖమైన జాతిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఏ విధమైన ప్రిడేటర్స్ అందులోనికి రాకుండా చూసుకోవాల్సిన ప్రికాషన్స్ మనం పాటించాల్సి ఉంటుంది. అలాగే టెంపరేచర్, pH, salinity, turbidity లాంటివి మనము మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే షవర్ లాంటివి మనము ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే వాటికి కావాల్సినటువంటి చీకటి డార్క్నెస్ని మనము ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. బికాస్ ఆఫ్ ద రీజన్ ప్రాన్స్ అనేవి నైట్ టైం వాటి యొక్క ఫెర్టిలిటీకి సంబంధించిన యాక్టివిటీస్ని జరుపుతూ ఉంటాయి. నైట్ టైం 12 to 3 ఈ టైంలో వాటి యొక్క ఫెర్టిలిటీ అనేది కొంచెం బాగుంటుంది కాబట్టి, లేకపోతే వాటి యొక్క రిప్రొడక్షన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయ్యే సమయం కాబట్టి ఆ టైంలో మనం దాన్ని డార్క్ చేసే అవకాశం కూడా. అంటే మనం ఇలాంటి విషయాలన్నింటిపై కొంచెం అవగాహన కలిగి ఉన్నట్లయితే కనుక మనం దీంట్లో చాలా ప్రధాన అంశాలను తెలుసుకుని దాని నుంచి వచ్చే ఆస్పెక్ట్స్ని మనం పొందొచ్చు. అండ్ దాని నుంచి వచ్చే యూజెస్ని కూడా మనము పొందడానికి వీలుగా ఉంటుందన్నమాట. అంటే ఇంప్రూవ్మెంట్స్ చూసుకుంటే మనం చేపట్టవలసిన చర్యలు ఏమంటారు అంటే ఆక్వాకల్చర్ని బాగా పెంపొందించడానికి లేదా అభివృద్ధి పరచడానికి ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా అంటే మనం చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. మనకి ఇప్పుడు గవర్నమెంట్ అనేది చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంది. అండ్ ఇంకా 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 అంటే మనకి ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ నీడ్స్ అడుగుతూనే ఉంటాం. సో ఇంకొంచెం ఆక్వాకల్చర్ని కనుక డెవలప్ చేయాలి అనుకుంటే కనుక సబ్సిడీలు మనకు చాలా సబ్సిడీలు అవసరం అవుతూ ఉంటాయి. అంటే ఏంటంటే ఎవరైతే ఆక్వాకల్చర్ని చేపడుతున్నారో వాళ్ళకి అమౌంట్స్ అనేవి లేకపోతే కొంచెం మనీ అనేది రుణాల ద్వారా ఇవ్వడం ద్వారా, అలాగే తక్కువ వడ్డీతో వాళ్ళకి రుణాలు ఇచ్చి మీరు ఆక్వాకల్చర్ని చేయండి, సో దాని ద్వారా వచ్చే మనీని తర్వాత మనం చూసుకుందాం, ఇలాంటి డీలింగ్స్ ఉన్నాయనుకోండి కొంచెం ఎవరైనా ఆ యొక్క ఆక్వాకల్చర్ పనిలోనికి ఎంటర్ అవ్వడానికి ఈజీగా ఇష్టపడుతూ ఉంటారనమాట. అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం ఎక్కువ కావాల్సి ఉంటుంది, అది కూడా తక్కువ ధరలో కావాల్సి ఉంటుంది, తక్కువ వడ్డీకి అంతవరకు ఇంట్రెస్ట్కి పెట్టాల్సి ఉంటుంది. అలాగే టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అవ్వాలన్నమాట. ఏరేటర్స్ ఇవి మనం వాడుతూ ఉంటాం కదా ఆక్వాకల్చర్లో, ఏరేటర్స్ కానీ లేకపోతే ఫీడింగ్ ట్రేల్ అని లేకపోతే సో మెనీ మనం యూజ్ చేస్తూ ఉంటాం. వీటిలన్నింటినీ మనం ఏం చేయాలి ఎక్కువగా మనం ఏంటమ్మా టెక్నాలజీని ఎక్కువగా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం టెక్నాలజీని యూజ్ చేస్తామో మనం అనుకున్న దానికంటే ఎక్కువ రిజల్ట్ని మనం పొందొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక నీటిలోకి ఏ విధమైన వ్యర్థాలు వెళ్ళకుండా చూసుకోవాలి. ఏంటమ్మా వ్యర్థాలు వెళ్ళకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, వాటెవర్ ఇట్ ఈస్, ఏది చూసినా పొల్యూషన్ కదా. ఆ వాటర్ లోపలికి వ్యర్థ పదార్థాలు వెళ్ళకూడదు. ఎందుకంటే మనం చెరువులు చూస్తాం, తర్వాత కొన్ని మొన్న లాస్ట్ టైం క్లాస్లో మనం మాట్లాడుకున్నాం ఏంటది సముద్రానికి దగ్గరగా లెగూన్స్ అనేవి ఉంటాయమ్మా. ఆ సముద్ర తీర ప్రాంతాల దగ్గర చెరువులు నిర్మించుకుని అక్కడ చేయాలని చేస్తున్నారు. కానీ ఇప్పుడు మన ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే ప్రతి వేస్ట్ ప్రోడక్ట్ మనకి సముద్రాల్లోకి కలవడం జరుగుతుంది. సముద్రం అనేది ఎప్పుడైతే కలుషితం అయిపోతుందో మనం పెంచాలనుకునే జీవులకి ఆటోమేటిక్గా సో మెనీ డిసీజెస్ వస్తే ఒక్కోసారి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఫ్యాక్టరీ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ అనేవి చాలా టాక్సికెంట్స్ అంటే విష పదార్థాలు మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి. ప్లాస్టిక్ తయారు చేసే కంపెనీలు చాలా ఉన్నాయి. ఏ కంపెనీ నుంచి వచ్చే వ్యర్థమైనా సరే దాంట్లో ఏదో ఒక కెమికల్ కంపల్సరీ కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మొత్తం మనకి పొల్యూట్ అయిపోతూ ఉంటాయి. మనం వాటర్ని పొల్యూట్ అవ్వకుండా చూసుకోవడం అనేది చాలా అవసరం. ఎప్పుడైతే వాటర్ని పొల్యూట్ అవ్వకుండా చూసుకుంటామో తద్వారా మనం తీసుకునే ఆక్వాకల్చర్లో ఉండే ఏదైతే పెంచుకుంటున్నామో ఆ యొక్క జల జీవి అంటే ప్రాన్ అవ్వచ్చు, క్రాబ్ అవ్వచ్చు, ఫిష్ అవ్వచ్చు, లాబ్స్టర్ అవ్వచ్చు, ఏదైనా అది హ్యాపీగా బ్రతకడానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని మనం కల్పించే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇంకా
ఏమైనా వీటికి చేపట్టాలా అంటే ఇంప్రూవ్ చేయడానికి, ఆక్వాకల్చర్ని ఇంప్రూవ్ చేయడానికి ఇంకేమైనా క్రియలు ఉన్నాయంటే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం కదా, మనం తయారు చేసేవి ఎక్స్పోర్ట్ చేయడానికి గల రవాణా సౌకర్యాలు మనకు ఉండాలన్నమాట. ఎందుకు అంటే మనకి ఎప్పుడు పడితే అప్పుడు పంపించేది కాదు, ఇప్పుడు మనం పట్టిన వెంటనే పంపించాలి. ఇప్పుడు పంట అనేది లేకపోతే మనకి ఫిషెస్ అనేవి మంచి గ్రోత్కి వచ్చేసాయి, లేదా ప్రాన్స్ అనేవి మంచి గ్రోత్కి వచ్చేసాయి, వాటిని పట్టుకుని ఒక 2-3 రోజుల తర్వాత పంపిద్దాంలే అనేది కాదు కదా. మనం చేపట్టిన ప్రక్రియ వెంటనే వాటిని ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ చేయాలంటే తగిన చర్యలు అనేవి ఖచ్చితంగా మనము చేపట్టాలి. విదేశాలకు పంపించడం అంటే మాటలు కాదు కదా. ట్రైన్స్లో ట్రక్స్లో వాటిల్లో అయితే దగ్గర ప్రదేశాల్లో పంపిస్తాం. వేరే చాలా సుదూరమైన కంట్రీలకి లేకపోతే పంపించాలంటే వాటిని బాక్స్లో చక్కగా ప్యాకింగ్ చేసి ఆ చేసిన వాటిని వేరే కంట్రీకి పంపించేటువంటి రవాణా సదుపాయాలను ఖచ్చితంగా కల్పించాల్సిన అవసరత ఉంది. అండ్ వాటికి మనం మానవుల ఆహార కొరతే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మాట్లాడుకునేది జలజీవుల యొక్క ఆహార కొరత. ఇప్పుడు మనం చేపలు వేస్తాం, చేప చెరువులో ఉంది, దానికి ఫుడ్ కావాలి కదా. మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం, వేరుశనగ నుంచి వచ్చే పొట్టు కానీ, లేదా సోయా బీన్స్ నుంచి వచ్చే పొట్టు కానీ, లేకపోతే వేరే ఇతర ఏదైనా పదార్థాలను వాటిని వేసుకోవడానికి ఇలా రకరకాల పదార్థాలు అయితే చెప్తున్నాం. ఆ పదార్థాలు కూడా మనకి కావాలి కదా, అంటే వాటికి కూడా ఆహారం కావాలి కదా. వీటిని కూడా మనకి చక్కగా ఉండేటటువంటి సదుపాయాన్ని క్రియేట్ చేయగలిగితే మనం ఆక్వాకల్చర్ని ఇంకొంచెం ముందుకి తీసుకెళ్ళగలుగుతాం. ఎందుకంటే మన యొక్క దేశానికి లేదా ఇతర కంట్రీలకి లేదా వాణిజ్యపరంగా ఇలా అనేక రకాలుగా మనం లాభాలని పొందాలి అంటే ఏం చేయాలమ్మా, ఆక్వాకల్చర్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాలి. ఈ ఇంప్రూవ్మెంట్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అంటే ప్రజెంట్ నౌ స్టిల్ ఈ ఇయర్ వరకు ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మనకి నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఉందన్నమాట. ఆ క్వశ్చన్ని తెలుసుకుందాం. జాతీయ స్థాయిలో దీని యొక్క అభివృద్ధి రేటు అనేది ఒక క్వశ్చన్గా ఉంది. దాన్ని మనం నెక్స్ట్ క్లాస్గా చెప్పుకుందాం. మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే ఫిషెస్ అనేవి హ్యూమన్కి ఎలా ఉపయోగపడతాయి, అలాగే ఆక్వాకల్చర్లో ఉండే ఆస్పెక్ట్స్ ఏంటి, ఆక్వాకల్చర్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడానికి గల ఇంకా ఏమైనా ఉన్నాయా, ఇలాంటి విషయాలన్నింటినీ మనం మాట్లాడుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకునే పాయింట్స్ అన్నింటినీ కదా మెన్షన్ చేస్తూ లాస్ట్ క్లాస్లో అంటే మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు ఈ యొక్క ఆహార కొరతని అనుకునే కొన్ని పాయింట్స్ని యాడ్ చేస్తే క్వశ్చన్ని కనుక మనము ఫీల్ చేస్తే మనకి చక్కటి రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో పిల్లలు మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. సో ఇక మనం చూసుకుంటే నెక్స్ట్ క్లాస్కి జాతీయ స్థాయిలో ఏ విధమైన ఇంప్రూవ్మెంట్ మనకు కనిపిస్తుంది అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ టు ఆల్.